NTPC Limited, a Government of India Enterprises, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఆపరేషన్స్ 223 పోస్టులని ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ కింద విడుదల చేశారు. ఈ యొక్క జాబ్ పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మిగతా యొక్క డీటెయిల్స్ని మనం ముందుగా చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ జాబ్కు కావాల్సింది డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ అన్ ఇన్స్టిట్యూషన్. అంటే డిగ్రీ ఉన్నవాళ్ళు బీటెక్ కానీ బీఈ కానీ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు ఈ యొక్క క్వాలిఫికేషన్కి అర్హులు అన్నమాట. ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు ఈ జాబ్ పోస్ట్కి అడుగుతున్నారు. మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారు. అది కూడా ఎందులో అంటే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ పవర్ ప్లాంట్ విత్ ఇన్స్టాల్ కెపాసిటీ ఆఫ్ 100 megawatts ఆర్ మోర్. అంటే 100 మెగావాట్లు ఉన్నటువంటి ఎనర్జీ కంపెనీలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ని హ్యాండిల్ చేసిన వాళ్ళు ఈ యొక్క జాబ్కి పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అంటే ఈ జాబ్ పోస్ట్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే 3 సంవత్సరాల వరకు ఈ జాబ్ పోస్ట్ ఉంటుంది. దాని తర్వాత 2 సంవత్సరాలకి ఎక్స్టెండ్ చేస్తారు. ఇందులో ఒక నోట్ ఏమి ఇచ్చారంటే వాళ్ళు క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్. మేనేజ్మెంట్ రిజర్వ్స్ ద రైట్ టు పోస్ట్ ఇన్ సూటబుల్ ఫంక్షన్ యాజ్ పర్ రిక్వైర్మెంట్. ఈ జాబ్కి అప్లై చేసిన వాళ్ళు షిఫ్ట్లలో వర్క్ చేసే వాళ్ళు అయి ఉండాలి. అంతేకాకుండా నైట్ షిఫ్ట్లలో వర్క్ చేసే వాళ్ళు అయి కూడా ఉండాలి. ఈ జాబ్కి సంబంధించినటువంటి అప్పర్ ఏజ్ లిమిట్ ఏంటంటే 30 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి. ఇందులో కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. అవి ఏంటో కూడా మనం వివరంగా చూద్దాం. రెమ్యునరేషన్ ఫర్ ద పోస్ట్, ఈ యొక్క పోస్ట్కి సంబంధించినటువంటి పేమెంట్ ఏంటంటే ఫిక్స్డ్ మంత్లీ కన్సాలిడేటెడ్ అమౌంట్ ఆఫ్ ₹55,000 పర్ మంత్ వీళ్ళు పే చేస్తారన్నమాట. దాంతోపాటు అదనంగా హెచ్ఆర్ఏ, కంపెనీ అకామిడేషను, నైట్ షిఫ్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, ఇఫ్ ద రోస్టరీ ఇన్ షిఫ్ట్ అండ్ మెడికల్ ఫెసిలిటీ ఫర్ సెల్ఫ్, స్పౌస్ అండ్ 2 childrenకి వాళ్ళు ఎక్స్ట్రా అడిషనల్గా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. అంటే మంత్లీ పేమెంట్తో పాటు మనకు హెచ్ఆర్ఏ కానీ కంపెనీ అకామిడేషన్ కానీ నైట్ షిఫ్ట్లలో పనిచేసే వాళ్ళు అంటే రోస్టర్లో నైట్ షిఫ్ట్ ఉండే వాళ్ళకు కూడా ఎక్స్ట్రా అలవెన్సెస్ పే చేస్తారు. దాంతోపాటు మెడికల్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు. ఆ మెడికల్ ఫెసిలిటీ అనేది సెల్ఫ్, స్పౌస్ అండ్ 2 childrenకి ఇస్తున్నారు. నాకు తెలిసి నేను అనుకుంటున్నది అంటే మెడికల్ ఫెసిలిటీలో ఇన్సూరెన్స్ అయి ఉండొచ్చు, లేదా మంత్లీ జరిగే ఒక మెడికల్ ఎక్స్పెండిచర్స్ కూడా వీళ్ళ ఒక ఎలిజిబిలిటీ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అన్నమాట. వేకెన్సీస్ వచ్చేసి 223 ముందుగా చెప్పుకున్నట్టు. కాకపోతే దాని యొక్క బైఫర్కేషన్ వచ్చి అండర్ రిజర్వ్డ్ వచ్చేసి 98 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో వచ్చి 22 ఉన్నాయి, ఓబీసీలో వచ్చి 40 ఉన్నాయి, అండ్ ఎస్సీ ఎస్టీకి 39 ప్లస్ 24 పోస్టులు ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు ఎవరైతే డిజబిలిటీతో ఉన్నవారో యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళకు కూడా రిజర్వేషన్ అనేది కల్పించబడింది. దాని యొక్క మీకు చూస్తే కనుక ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఆపరేషన్స్లలో ఏ కేటగిరీలు అయితే ఉన్నాయో ఆ కేటగిరీస్ కూడా వీళ్ళకు ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. దాంతోపాటు ఈ యొక్క జాబ్కి అప్లై చేసే వాళ్ళు హెల్త్ యొక్క విషయంలో చూసుకుంటే ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎ సౌండ్ హెల్త్ అంటున్నారు ముందుగా. అంటే వాళ్ళు ఆరోగ్యంగా అయి ఉండాలి. అండ్ బిఫోర్ జాయినింగ్ candidates will have to undergo medical examination to any of the NTPC hospitals and the decision will be final and binding. అంటే ఈ జాబ్ అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్టీపీసీ నిర్ధారం చేసినటువంటి హాస్పిటల్స్లలో వాళ్ళ యొక్క నామ్స్ ప్రకారం ఉన్నటువంటి మెడికల్ టెస్ట్లు అన్నిటికి కూడా వాళ్ళు టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఆ టెస్ట్లలో ఎవరైతే క్వాలిఫై అండ్ ఎలిజిబిలిటీ సంపాదించుకుంటారో వాళ్ళు మట్టుకు ఈ జాబ్కి అర్హులు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇవే కాకుండా జనరల్ కండిషన్స్ వస్తే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఆల్ క్వాలిఫికేషన్ షుడ్ బి ఫ్రమ్ యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. ముందుగా చెప్పుకున్నట్టు మనం డిగ్రీ ఏదైతే బీఈ కానీ బీటెక్ కానీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు వాళ్ళు మాత్రం ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కానీ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇండియాలో అప్రూవ్ అయినటువంటి వాటి మాత్రమే ఈ యొక్క ఆఫర్కి ఈ యొక్క జాబ్ ఆఫర్కి అప్లై చేసుకోవాలని చెప్తున్నాను అనమాట. అంతేకాకుండా అప్లై చేసుకున్న వాళ్ళు మినిమంగా 40% అనేది వాళ్ళ యొక్క అకాడమిక్స్లో స్కోర్ చేసిన వాళ్ళే ఉండాలి. మిగతా వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీటీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాస్ మార్క్స్ వచ్చినా సరిపోతుంది. కానీ మిగతా కేటగిరీస్లో ఉన్న వాళ్ళు మాత్రం 40% మినిమంగా సెక్యూర్ అయి ఉండాలి వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ డిగ్రీలో. అండ్ ఆల్ కంపిటీషన్స్ ఆఫ్ ఏజ్, ఎక్స్పీరియన్స్, రిక్వైర్మెంట్, క్వాలిఫికేషన్ షెల్ బి డన్
with effective from the right last date of receipt of online application as mentioned in the advertisement. ఏజ్ కంప్యూటేషన్ అనేది ఎలా చేస్తారంటే ఆ లాస్ట్ డేట్ ఏదైతే ఇచ్చారో లాస్ట్ డేట్ అయితే ఆ డేట్కి సంబంధించిన డేట్ వరకు వీళ్ళకి క్యాలిక్యులేషన్ చేస్తారు ఎలిజిబిలిటీ కోసం. ఇందాక నేను చెప్పుకున్నట్టు ఏజ్ రిలాక్సేషన్ 30 సంవత్సరాల లోపు అన్నాను కదా. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి వాళ్ళు అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్స్డ్ బై 5 years ఫర్ ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్. ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years అంటున్నారు, 3 years ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్యాండిడేట్స్కి అంటున్నారు, అండ్ 10 years ఫర్ పీడబ్ల్యూబీటీ క్యాండిడేట్స్కి ఈ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. అండ్ ఎక్స్ సర్వీస్మెన్ సంబంధించిన వాళ్ళకి మాత్రం గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా రిలాక్సేషన్ ఇస్తున్నారు. Depending on the requirement, the company reserved to write the cancel and restrict, curtail, enlarge the number of vacancies. కంపెనీకి పూర్తి రైట్ ఉంటుంది వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారంగా ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఈ 223 పోస్టులను ఇంక్రీజ్ చేయొచ్చు, లేదా 223 పోస్టుల కంటే తక్కువ కూడా వాళ్ళు సెలెక్షన్ చేసుకొని తీసుకుంటారు. మిగతా వచ్చి 6th పాయింట్ వచ్చేసి వాళ్ళ యొక్క సెలెక్షన్ ఎలా ఉంటుందంటే the management reserves the right to conduct online screening, shortlisting, selection test and interview. ఈ యొక్క అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు స్క్రీనింగ్ ప్రాసెస్ వచ్చి ఇంటర్వ్యూ కండక్ట్ చేయొచ్చు, లేదా ఆన్లైన్లో కానీ వాళ్ళకి టెస్ట్లు పెట్టి అయినా కానీ సెలక్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. 7th పాయింట్ వచ్చి పోస్టింగ్ షెల్ బి ఎట్ ఎనీ ఆఫ్ ద స్టేషన్స్, ప్రాజెక్ట్స్ అండ్ జాయింట్ వెంచర్స్ సబ్సిడరీస్ ఆఫ్ ద ఎన్టీపీసీస్. ఇది త్రూఅవుట్ ఓవరాల్ ఇండియాలో ఎన్టీపీసీకి సంబంధించిన స్టేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో, వాళ్ళ ఆఫీసెస్ ఎక్కడైతే ఉన్నాయో, వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఈ ఎన్టీపీసీ జాయింట్ వెంచర్స్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఆఫీసెస్ వాళ్ళ యొక్క సబ్సిడరీ ఆఫీసెస్లో కూడా ఈ పోస్ట్ అనేది అక్కడ ఉండొచ్చు. అంటే ఇది త్రూఅవుట్ మనం అనుకోవచ్చు త్రూఅవుట్ ద ఇండియా లెవెల్లో ఈ ఎన్టీపీసీ యొక్క జాబ్స్ ఉన్నాయి అనుకోవచ్చు. While applying for the post, the application should ensure that he should fulfill the eligibility and other norms mentioned above. అప్లై చేసే వాళ్ళు ఈ యొక్క ఎలిజిబిలిటీ నామ్స్ని ఖచ్చితంగా వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు అన్నమాట. అండ్ ఇందులో వచ్చేసి మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకా మిగతా మెయిన్ పాయింట్స్ చూసుకుంటే మనము ఇందులో ద ఫ్యాక్ట్ ద క్యాండిడేట్ షుడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అడ్వర్టైజ్మెంట్ and apparently fulfill the criteria prescribed in the advertisement would be based on right to be definitely called for the further selection process. అప్లై చేసుకున్న వాళ్ళని ఎవరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారంగా అన్నీ కూడా మీట్ అయ్యేది ఉంటే మాత్రం వాళ్ళని ఫర్దర్ సెలెక్షన్ ప్రాసెస్ కోసం పిలుస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఎన్టీపీసీ యొక్క వెబ్సైట్లో career.ntpc.co.in నుంచి కానీ మనం ఒక ntpc.co.in అనే వెబ్సైట్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు జాయిన్ విత్ అస్ అని ఉంటుంది. అది క్లిక్ చేసినప్పుడు అక్కడ మీకు జాబ్స్ ఇన్ ఎన్టీపీసీ అని ఉంటుంది. ఆ జాబ్స్ ఇన్ ఎన్టీపీసీ అని క్లిక్ చేసినప్పుడు అక్కడ ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ సంబంధించినటువంటి మీకు లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేశాక అక్కడ మీకు డీటెయిల్స్గా అప్లై చేసుకోవడానికి కూడా అక్కడ మీకు బటన్ ఇస్తుంది అన్నమాట. ఆ దాంతో మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ యొక్క డిస్క్రిప్షన్లో నేను లింక్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను, నోటిఫికేషన్ లింక్ ప్లస్ మీరు వెబ్సైట్ లింక్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క జాబ్ అప్లై చేసుకోవడానికి జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు అప్లికేషన్ ఫీజు కింద 300 రూపాయలు జమ చేయాల్సి వస్తుంది. మిగతా వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ అండ్ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది తీసుకోకుండా చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అప్లై చేసే వాళ్ళు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి, కానీ అప్లికేషన్ ఫీజు మాత్రం ఆఫ్లైన్లో చేయొచ్చు ప్లస్ ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎటువంటి ఏదైనా క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఇవన్నీ నెట్ బ్యాంకింగ్ కానీ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఆఫ్లైన్లో మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లో న్యూఢిల్లీలో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు, ఆ డీటెయిల్స్ మాత్రం వాళ్ళు పేయిన్ స్లిప్ ద్వారా అప్లై చేసుకోవాలన్నమాట. After applying online, candidate is required to download the application slip generated by the system with unique application number. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక అప్లికేషన్ స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. అది వాళ్ళు అప్లికేషన్ స్లిప్ అనేది జనరేట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని తన దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఫర్దర్ సెలెక్షన్స్కి వాళ్ళు పిలిచినప్పుడు ఈ యొక్క అడిగినప్పుడు ఈ డాక్యుమెంట్ వాళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఎటువంటి వాళ్ళు ఆఫ్లైన్ మోడ్లో ఈ ఒక జాబ్కి అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడికి కూడా డాక్యుమెంట్స్ పంపించాల్సిన అవసరం లేదు. Very important information on this. Commencement of online application is 25th of January. 25th January నుంచి అప్లై చేసుకోవడానికి వాళ్ళు పోర్టల్
ఓపెన్ చేశారన్నమాట. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సిన చివరి తేదీ మాత్రం వచ్చి February 8th. అందరికీ ఒక ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు అప్లై చేసే ముందు మీరు ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉండేదా, ఎక్కడన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనేది కూడా మీరు వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు. కానీ చివరి తేదీ వరకు మీరు ఆగకుండా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు సర్వర్ క్రాష్ అవ్వడం కానివ్వండి, ఆన్లైన్లో ఆ రోజు ఏదైనా ప్రాబ్లం ఉంటే కానీ మీరు అప్లై చేసుకోలేకపోతే యూ విల్ బి మిస్సింగ్ ద జాబ్ పోస్ట్కి అప్లై చేసుకునేది ఒకటి మిస్ అవ్వచ్చు మీరు. కాబట్టి ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు అప్లై బిఫోర్, అంటే 8th of February కంటే ముందే మీరు అప్లై చేసుకోవాలని నేను కోరుచున్నాను. అండ్ మీకు ఈ జాబ్ పోస్ట్ గురించి నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్టయితే ఇది మీరు ఈ యొక్క జాబ్ పోస్ట్ని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఏంటంటే మీరు షేర్ చేయడం వల్ల అయితే ఎవరికైతే అవసరం ఉందో ఈ జాబ్ కోసం చూసేవాళ్ళు, జాబ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని వాళ్ళు కూడా అప్లై చేసుకొని జాబ్ పొందుతారని నేను కోరుకుంటున్నాను. మీకు తెలిసిన నియర్ అండ్ డియర్లో అందరికీ కూడా మీరు ఇది షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ ఐ కెన్ కమ్ బ్యాక్ ఇంకా మంచి మంచి వీడియోలతోటి మీ దగ్గరికి రావచ్చు. ఇంకా నేను జాబ్స్ పోస్టులన్నీ కూడా మీకు నేను పోస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్.